చాలాసేపు అయింది వచ్చి. ఎంత లేట్ చేసేవేట్రా? ఏం లేదురా, అక్కడ అమ్మాయి కనబడిందే, సూపర్ ఉంది. సరే పదా. ఈ ఒక్కరోజు అబద్ధం ఆడితే చచ్చిపోతావు. అబద్ధం ఆడకూడదు. ఎవరి మనసులో ఏమనుకున్నా నీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా విను. ఈ ఒక్కరోజు అబద్ధం ఆడితే చచ్చిపోతావు. అబద్ధం ఆడకూడదు. ఎవరి మనసులో ఏమనుకున్నా నీకు తెలుస్తుంది. నాకే ఎందుకు వచ్చింది కళ? కిషోర్ మామా, హాయ్. అరే మామా, ఏమైంది మామా అలా ఆలోచించేస్తున్నావు? ఏం లేదు, నిన్న రాత్రి కళ వచ్చింది. అది నిజమో కదా అర్థం కావట్లే. ఏం కాదు మామా? ఎండ బాగా ఎక్కువగా ఉంది, నేడుకెళ్ళి మాట్లాడుకొచ్చుతా. సరే మామా, దా. చెప్పు మామా, నీ కాదేంటో చెప్పు. మిడ్ నైట్లో నాకు ఒక కళ వచ్చిందిరా. ఏం కాదు మామా? మామా, ఇది ఒక్కరోజు నిజం చెప్పాలి. అబద్ధం ఆడితే చచ్చిపోతా. ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. నాకు కూడా రష్మితో పెళ్ళైన కళ వచ్చింది. అదంతా నిజమైపోద్దా ఏంటి? అది కళ కాదు, ఒక వాయిస్ చాలా భయంకరంగా అనిపించింది. ఒక నిమిషం ఆగు, బాలాజీ ఫోన్ చేస్తున్నాడు. ఎరా, ఇక్కడే గోదావరి దగ్గర ఉన్నాం, వచ్చేయి. సరేరా, నీకు వచ్చింది కదా, నిజమో కాదో చూద్దాం. బాలాజీ వస్తున్నాడు కదా, వాడి మీద చెక్ చేద్దాం. ఊళ్ళో ఒక్కది కూడా బాగోలేదు రచిదేనా అమ్మ. హాయ్. కళ్ళజోడు బాగుందిరా, ఎక్కడిది ఇది? బాగుందా? హీరోలోనా నేను? బొక్కలే. ఈరోజు ఎలాగైనా వీళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేయాలి. ఈరోజు మన ఇద్దరి దగ్గర డబ్బులు లాగేయాలనుకుంటున్నాడు. ఎరా, నా మనసులో మాట నీకెలా తెలుసన్నా? అదంతా కదలేరా, తర్వాత చెప్తాను. సత్యగడు వస్తున్నాడేంటి? నన్ను ఎడితే లేడని చెప్పు. ఆడేంటి ఇలా భయపడిపోతున్నాడు? ఎరా, బాలాజీ గడేమి ఇప్పుడు? అడు నువ్వు వస్తున్నావని తెలిసి చెట్టు చాటును దాక్కున్నాడు. ఒరే బాబు బాలాజీ, దా చూసాంలే కానీ. దీనమ్మా వస్తున్నానన్నా. ఏంటనేది? అబద్ధం ఆడకూడదు కదా తమ్ముడు. ఎరా బాబు, ఏంటి డబ్బులు గట్టి ఏమి ఇవ్వా? ఇచ్చేస్తానన్నా 2 రోజుల్లో. ఇస్తాలేరా, డబ్బు శాశ్వతమే ఏంటి? మీ ముగ్గురు దొంగన కొడుకులేరా. ఇదేం కర్మరా, మమ్మల్ని తిట్టుకుంటున్నావు. ఏంటన్నా, నేనేమన్నా నిన్ను? మీ ముగ్గురు దొంగన కొడుకులని మనసులో అనుకున్నావు కదా, నాకు వినిపించింది. నా మనసులో మాట నీకెలా తెలిసిందన్నా? నీకు వచ్చిన వయసు నిజమేరా. ఈ రోజుతో నాకు జీవిత సత్యం తెలిసింది. నిజం ఎప్పటికీ మారదు.